రాజ్యసభ ఎన్నికల నుంచి టీడీపీ తప్పుకుంది. ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. దీంతో గత కొంతకాలంగా వచ్చిన ఊహాగానాలకు తెరదించినట్టయింది. రాజ్యసభ ఎన్నికల కంటే సార్వత్రిక ఎన్నికలు ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రస్తుతం పొత్తులు, సీట్ల సర్దుబాటు, భాగస్వామ్య పక్షాలతో సమన్వయం వంటి అంశాలతో ఆయన బిజీగా ఉన్నారు. అందుకే రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో వైసీపీ ఖాతాలో 3 రాజ్యసభ స్థానాలు పడనున్నాయి. రాజ్యసభలో వైసీపీ బలం 11కు పెరగనుంది. ఇదే సమయంలో టీడీపీకి రాజ్యసభలో కనీస ప్రాతినిధ్యం లేకుండా పోతోంది. 4 దశాబ్దాల టీడీపీ చరిత్రలో రాజ్యసభ సభ్యత్వం కోల్పోవడం ఇదే మొదటిసారి అవుతుంది. ఏపీకి చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్, కనకమేడల రవీంద్రల రాజ్యసభ పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనుంది. దీంతో ఎలక్షన్ కమిషన్ ఆ 3 స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ ప్రకటించింది. వివిధ సమీకరణాల దృష్ట్యా సీఎం జగన్, వైవి సుబ్బారెడ్డి, మేడ రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబురావు వీళ్లను రాజ్యసభ స్థానాలకు ఎంపిక చేశారు. అటు టీడీపీ సైతం పోటీ చేస్తుందని ప్రచారం జరిగింది. ఆ పార్టీ నుంచి వల్ల రామయ్య, కోనేరు సతీష్ తదితరుల పేర్లు వినిపించాయి. వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులను మార్చుతుండటంతో టికెట్లు దక్కని సిట్టింగులు టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తారని గత ఏడాది మార్చిలో జరిగిన ఎమ్మెల్యే, కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు రిపీట్ అవుతాయని విశ్లేషణలు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి తప్పకుండా బరిలో దిగుతారని అంతా భావించారు. కానీ చంద్రబాబు అందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల ముంగిట రాజ్యసభ ఎన్నికల కోసం టీడీపీ పావులు కలిపితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీడీపీకి కేవలం 18 మంది ఎమ్మెల్యేల మద్దతుంది. 4 పార్టీ నుంచి ఫిరాయించారు. గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. అటు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన 4 అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఈ పరిణామాల నడుమ రాజ్యసభ స్థానం గెలుచుకోవాలంటే 26 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కానీ వైసీపీ నుంచి ఆ స్థాయిలో సాయం అందుతుందా లేదా అన్న అనుమానాలు ఉన్నాయి. ఈ పరిణామాల క్రమంలో అభ్యర్థిని పెట్టడం వృధా ప్రయాస అవుతుందని చంద్రబాబు భావించారు. అందుకే ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే కనకమేడల రవీంద్ర కుమార్ పదవీకాలం పూర్తి కావడంతో రాజ్యసభలో టీడీపీ ప్రాతినిధ్యం లేకుండా పోతుంది. 1983 ఎన్నికల తర్వాత రాజ్యసభలో టీడీపీ ప్రాతినిధ్యం ప్రారంభమైంది. మధ్యలో ఎన్నో రకాల ఓటములు ఎదురైనా రాజ్యసభలో మాత్రం ప్రాతినిధ్యం ఉండేది. గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయినా రాజ్యసభలో టీడీపీకి 6 ఎంపీలు ఉండేవారు. అయితే ఎన్నికల అనంతరం 4 రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. చివరికి 1 సభ్యుడిగా ఉన్న కనకమేడల రవీంద్ర కుమార్ పదవీకాలం ముగియనుండడం, తాజా ఎన్నికల్లో టీడీపీ చేతులు తేయడంతో రాజ్యసభలో టీడీపీకి ప్రాతినిధ్యం లేని దుస్థితి నెలకొంది.